హలో వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే. అందుకే ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకు ఏమో కానీ ఈ సంవత్సరం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు ప్రభాస్. మరి ఈ రెండేళ్లలో ప్రభాస్ ఎన్ని సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు? ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు రెడీ కాబోతున్నాయి? ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన న్యూస్ తో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 6 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఈ సినిమాలన్నీ ఒకదానికి మించి ఒకటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్నాయి. వీటిలో కల్కి 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పేశారు ప్రొడ్యూసర్ అశ్విని దత్. ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కికి సీక్వెల్ గా కల్కి 2 రాబోతోంది. ఇప్పటికే కొంత షూట్ చేసిన టీం త్వరలోనే ఫుల్ ప్లెజ్డ్ షూట్ స్టార్ట్ చేసి సినిమాని వచ్చే సంవత్సరమే రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు నిర్మాత. దీంతో ఈ రెండేళ్లలో ప్రభాస్వి 4 సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఈ రెండేళ్లలో ప్రభాస్ 4 సినిమాల్ని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పోస్టర్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో లేనంత హ్యాండ్సమ్ గా ప్రభాస్ కనిపించడంతో రాజా సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఏప్రిల్ 10th అని అంతకుముందు రిలీజ్ డేట్ ఇచ్చినా లేటెస్ట్ గా ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే పండగ అంటూ ట్రిక్కీ పోస్ట్ పెట్టింది టీం. అయితే లేట్ అయినా సరే ఈ సంవత్సరమే రాజాసాబ్ రిలీజ్ అన్నది మాత్రం పక్కా అంటున్నారు అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్ కి 1 కాదు 2 కాదు, వచ్చే రెండేళ్లలో 4 సినిమాలు రిలీజ్ కి రెడీ కాబోతున్నాయి. ఈ సంవత్సరం ఆల్రెడీ రాజాసాబ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత అంతే స్పీడ్ గా హను రాఘవపూడి కాంబినేషన్ లో ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు ప్రభాస్. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారని, స్టోరీ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాని ఈ ఇయర్ ఎండ్ కి కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోనే రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి సలార్ తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన మ్యాసివ్ బ్లాక్ బస్టర్ సలార్ కి ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ 2 నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో రాబోతోందని లేటెస్ట్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఆల్రెడీ సలార్లోని హై వోల్టేజ్ యాక్షన్ చూపించిన ప్రభాస్ సలార్ 2లో నెవర్ బిఫోర్ రేంజ్ లో యాక్షన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇలా నెక్స్ట్ ఇయర్ కి దాదాపు 4 సినిమాల రిలీజ్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నారు ప్రభాస్. పవన్ కళ్యాణ్ ఎంత డిప్యూటీ సీఎం అయినా, పాలిటిక్స్ లో ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నా ఫ్యాన్స్ కి మాత్రం ఆయన ఎప్పుడూ తమ అభిమాన హీరోనే. అందుకే ఎక్కడికెళ్ళినా ఓజీ ఓజీ అంటూ పవన్ అభిమానులు అప్డేట్ అడుగుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసింది టీమ్. ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని స్వయంగా పవన్ కళ్యాణే అన్నారు. సరిగ్గా ఇప్పుడు అదే డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది క్లారిటీ లేకపోయినా అంతే ఇంట్రెస్టింగ్ గా, క్యూరియస్ గా ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఓజీ ఈ సంవత్సరమే రిలీజ్ అంటూ ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజెంట్ 3 సినిమాలు కమిట్ అయ్యారు. అయితే వాటిలో జనాలు వెయిట్ చేస్తున్న సినిమా అన్డౌటెడ్లీ ఓజీ. ఓజస్ గంభీరగా, పవన్ కళ్యాణ్ లుక్ డిఫరెంట్ గా ఉండడం, యాక్షన్ సీక్వెన్సెస్, పిరియాడిక్ యాక్షన్ వీటన్నింటితో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దీంతో ఓజీకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. నిజానికి ఈ సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. షూటింగ్ డిలే వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నదానిపై క్లారిటీ మాత్రం రాలేదు. ఫైనల్లీ ఓజీని ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీం. పవన్ ఓజీ ఒక్కటే కాదు, ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చేసింది. మార్చి ఎండింగ్ లో సినిమా థియేటర్లలోకి రావడానికి షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేస్తోంది. మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన మాట వినాలి సాంగ్ ప్రోమో సినిమాకి గ్యారంటీగా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. కొన్నాళ్లుగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం డబుల్ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తో వర్త్ వెయిటింగ్ అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఆయన మేకింగ్ విజువల్ వండర్, ఆయన థాట్ ప్రాసెస్ లార్జర్ దెన్ లైఫ్. ఇండియన్ సినిమాను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిలిం మేకర్ శంకర్. ఇదంతా ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు, బోర్ కొట్టించే సినిమాలు, ఈయన దెబ్బకి నిండా మునిగిపోతున్న నిర్మాతలు. ప్రజెంట్ శంకర్ మీద జనానికున్న ఒపీనియన్. టాప్ సినిమాలతో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ శంకర్
డౌన్ ఫాల్ కి రీజన్ ఏంటి? డిజాస్టర్స్ కి కారణం ఏంటి? గేమ్ చేంజర్ తో మరోసారి సౌత్ తో పాటు నార్త్ లో కూడా తన మార్కు చూపిద్దామనుకున్న శంకర్ ఆశలు గల్లంతయ్యాయి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ మేకింగ్ గురించి, అసలు అర్థం పర్థం లేని స్క్రీన్ ప్లే గురించి జనాలు తిట్టిపోస్తుంటే శంకర్ మాత్రం అసలు నా సినిమా అవుట్పుట్ నాకే నచ్చలేదని కామెంట్ చేసి జనానికి షాక్ ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమా 5 గంటలొస్తే దాన్ని ట్రిమ్ చేసి 2.5 గంటలు చేశామని, దాంతో ఇంపార్టెంట్ సీన్స్ మిస్ అయి సినిమా అవుట్పుట్ అంతగా రాలేదని గేమ్ చేంజర్ రిజల్ట్ మీద శంకర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతమంది కొత్త డైరెక్టర్లొచ్చినా శంకర్ సినిమాలంటే ఇంకా జనాల్లో ఇంట్రెస్ట్ ఉంది. దానికి కారణం శంకర్ మేకింగ్ స్టైల్, గ్రాండియర్. అయితే ప్రతి సినిమాలో వీటితో పాటు జనానికి నచ్చే స్టోరీ కూడా ఉండాలి. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండాలి. అలాంటిది అవేం లేకుండా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేసి జనాల మీదకు వదిలితే భారతీయుడు 2 గేమ్ చేంజర్ లాంటి రిజల్ట్ నే ఫేస్ చేయాల్సి ఉంటుందంటూ సోషల్ మీడియాలో శంకర్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఒకప్పుడు ఆయన మెగాఫోన్ పడితే విజువల్ వండర్స్ క్రియేట్ అయ్యేవి. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ ఇండియన్ సినిమాల్లో కనిపించేది. కానీ ఈ మధ్య ఆయన సినిమాల్లో ఆ మార్క్ కనిపించడం లేదు. సోషల్ ఇష్యూస్ పై మూవీస్ చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు శంకర్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కాలంతో మారుతూ ఇప్పటి జనరేషన్ టేస్ట్ కి తగినట్టు అప్డేట్ అవుతూ సినిమాలు తీయాల్సిందే. కాదు అని సేఫ్ జోన్లోనే ఉంటూ చేస్తాను అంటే భారతీయుడు 2 గేమ్ చేంజర్ లాంటి రిజల్ట్సే రిపీట్ అవుతాయి. మరి శంకర్ ఇప్పటికైనా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ మీద దృష్టి పెట్టి సినిమాలు తీస్తారో లేదో. సూపర్ స్టార్ రజనీకాంత్ పండగ రోజు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. మోస్ట్ అవైటింగ్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసి పొంగల్ సందడిని డబుల్ చేసేశారు. నిజానికి మూవీ అనౌన్స్మెంట్ వీడియో చూసి ఫ్యాన్స్ ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ రేంజ్ లో అంచనాలు పెంచేసిన నెల్సన్ జైలర్ 2తో ఎలాంటి రికార్డులు సెట్ చేయబోతున్నారు? రజనీకాంత్ తన కెరీర్లో బిగ్గెస్ట్ కంబ్యాక్ అయిన జైలర్ కి సీక్వెల్ చేయబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో 2023లో రజనీకాంత్ చేసిన జైలర్ 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అంత పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టిన సినిమాకి సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు నెల్సన్. ఈ అనౌన్స్మెంట్ అంటే అలా ఇలా కాదు, అసలు అనౌన్స్మెంట్ అంటే ఇలానే ఇవ్వాలి అనే క్రేజీ టీజర్ రిలీజ్ చేశారు. జైలర్ సినిమా రజనీకాంత్ కి అన్డౌటెడ్లీ క్రేజీ కంబ్యాక్ అయింది. జస్ట్ రజనీ స్టైల్, యాక్షన్, ఎలివేషన్ తో పాటు స్ట్రాంగ్ స్టోరీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. అందుకే అంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. అయితే ఇప్పుడు జైలర్ 2 రిలీజ్ అయ్యే వరకు కూడా అక్కర్లేదు. అనౌన్స్మెంట్ వీడియో చూసే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టే అంటున్నారు ఫ్యాన్స్. ఆ రేంజ్ లో రజనీకాంత్ యాక్షన్, ఎలివేషన్ చూపించబోతున్నారు నెల్సన్. రిలీజ్ అయిన వీడియోలో బాంబ్ బ్లాస్టింగ్ లా ఈసారి మరిన్ని రికార్డులు బ్లాస్ట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. జైలర్ 2 అనౌన్స్మెంట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేశాడు నెల్సన్. తనదైన కామిక్ స్టైల్లో సినిమా అనౌన్స్ చేయటమే కాకుండా మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో తన కెమిస్ట్రీని, వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మ్యూజిక్ సెన్సేషన్ కి జస్ట్ శాంపిల్ ఇచ్చాడు. ఎందుకంటే జైలర్ ఆల్బమ్ క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ మీద బజ్ క్రియేట్ అయింది. ఇక జైలర్లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది టీం. ఇంత గ్రాండ్ గా సినిమాని అనౌన్స్ చేసిన నెల్సన్ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న జైలర్ 2ని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారో, ఈసారి ఇంకెంతమంది స్టార్ క్యాస్ట్ ఉంటారో అంటూ గాసిపింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్. పండక్కి అత్తగారింటికెళ్లిన నాగ చైతన్య, క్రేజీ సీక్వెల్ అనౌన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ, స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నాగార్జున, థియేటర్లో అదరగొడుతున్న సంక్రాంతి సినిమాలు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సంక్రాంతికి అత్తగారింటికెళ్లినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు నాగ చైతన్య. పెళ్లయ్యాక వచ్చిన ఫస్ట్ పండుగ సంక్రాంతికి అత్తగారింటికి వైజాగ్ వెళ్లారు నాగ చైతన్య, శోభిత. సంక్రాంతి పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు స్టార్లు. మెగా ఫ్యామిలీతో పాటు తమిళ స్టార్లు కూడా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 90s మిడిల్ క్లాస్ సిరీస్ సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సిరీస్ కి సీక్వెల్ గా ఆనంద్ దేవరకొండ హీరోగా సినిమా అనౌన్స్ చేసింది సితారా ఎంటర్టైన్మెంట్స్. ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బేబీ సినిమా కాంబినేషన్ రిపీట్ అవుతోంది. శర్వానంద్ తన 37వ సినిమా టైటిల్ రిలీజ్ చేశారు. శర్వా, సాక్షి, ఐశ్వర్య లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బాలయ్య సూపర్ హిట్ టైటిల్ నారీ నారీ నడుమ మురారి టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేసింది టీం.
నాగార్జున ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మెమరీస్ షేర్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టు, కొత్త డైరెక్టర్లు. 50వ ఏడు మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది. ఇదిగోండి ఇక్కడి నుంచి 14వ తారీఖు ఓపెనింగ్ డే. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు వచ్చారు, భార్యాభర్తలు. అవి ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనం స్థిరపడాలి, ఇక్కడ మన వాళ్ళు మన దగ్గరే ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అక్కినే నాగేశ్వరరావు గారు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్, 14 పండుగ రోజున సంక్రాంతికొస్తున్నాం సినిమాలు థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఆహాలో అన్స్టాపబుల్ సీజన్ 4 రికార్డ్ వ్యూస్ తో అదరగొడుతోంది. స్టార్ స్టడెడ్ ఎపిసోడ్స్ లో చరణ్, వెంకటేష్ ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్న ఆహా డాన్స్ ఐకాన్ కొత్త సీజన్ స్టార్ట్ చేసింది. ఓంకార్ హోస్ట్ గా షో స్టార్ట్ అవుతుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.